జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు గార్డెన్ లో ఉండేటువంటి మొక్కలు కావచ్చు, నాచు మొక్కలు కావచ్చు, లేకపోతే గడ్డి మొత్తం కూడా తగలబడడం జరిగింది. అంటే పూర్తిగా మొత్తగా మంటలు అంటుకోవడం కూడా జరిగింది. ఓకే, ఎవరికో బాగుంది. నాకు ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది టీడీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికో, లేకపోతే ఆయన్ని ప్రమాదంలో నెట్టేయడానికో, అపస్మారక స్థితికి తీసుకెళ్ళడానికో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఏమి ఇన్ని రోజుల్లో ఆ గడ్డి ఆడన్నా ఇంతకుముందు గడ్డి లేదా? ఇంతకుముందు మొక్కలు లేవా? ఇంతకుముందు చెట్లు లేవా? అవి ఏమన్నా మాయమైపోయినాయా? ఈ రోజు ఉన్న పొలంగా అక్కడికి వచ్చినాయా? నాకు ఉండేది ఏంటంటే, నిన్న సిట్టు బృందాన్ని ఏర్పాటు చేస్తే, ఉదయం సిట్టు బృందం ఏర్పాటు చేసిన మరుక్షణంగా రాత్రిపూటే అవి ఎందుకు తగలబడ్డాయి? ఒక ఎక్స్ సీఎం, ఆల్రెడీ పోలీసుల బలగం విపరీతంగా ఉంది, గాలి కూడా దూరనంత ఇరుపు కంచెలు వేసుకున్న నీ ఇంటి ముందు ఎవరైనా గడ్డి తగల పెడతాడా? వేలాది వేల సీసీ కెమెరాలు ఇంటి ముందు గుమ్మి కూడా ఉన్నాయి, అక్కడ ఎవరైనా తగల పెడతాడా? పోయిన 5 సంవత్సరాల్లో 986 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రజల డబ్బుల్ని ఈ సెక్యూరిటీ వాళ్ళు చూస్తూ ఉండగా ఆ గడ్డిని ఎవరైనా తగల పెడతారా? ఇవి కాకుండా అదనంగా టైర్ కిల్లర్స్ పెట్టుకున్నావు, అది కాకుండా 48 చెక్ పోస్టులు పెట్టుకున్నావు, అవుట్ పోస్టులు చెక్ పోస్టులు పెట్టుకున్నావు, భూమి బారియర్స్ పెట్టుకున్నావు. కోటాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దోమ కూడా ఇంట్లోకి రానంతగా, ఏ ఒక్కరు అటువైపుకి రానంతగా రక్షణ వలయాన్ని ఏర్పరచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి గడ్డి పెట్టే సాహసం, గడ్డిని తగలబెట్టే సాహసం ఎవరైనా చేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్ లో జరిగిందని ఊరికే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా నేను 100% చెప్తున్నా. ఎక్కడైతే సిట్టు బృందాన్ని ఏర్పాటు చేశారో ఆ రాత్రిపూట ఎందుకు ఇది తగలబెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఇది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తగలబెట్టాడు? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో లెక్కర్ మాఫియాకు సంబంధించినటువంటి పెన్ డ్రైవ్లు ఉన్నాయి, చిప్పులు ఉన్నాయి, హార్డ్ డిస్కులు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, డైరీలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. వాటితో పాటు మిగతా ఏ స్కామ్ కి సంబంధించినటువంటి డేటా ఏదైనా ఉన్నా, కంప్యూటర్లు ఉన్నా, లేకపోతే ల్యాప్టాప్లు ఉన్నా, వీటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఆ గడ్డిలో పడేసి నిలవన కిరసనాలు పోసి తగలబెట్టడం జరిగింది. ఇది వాస్తవం. ఇన్ని సంవత్సరాల కాలంలో నేను చెప్పేది ఒకటే, ఒక ఎక్స్ సీఎం అవ్వాల్సిన అవసరం లేదు. ఒక మనిషి అయితే సరిపోద్ది. ఎవరికైనా ప్రమాదం తలపెడితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే అందరికీ తెలిసిందే. ఒక ఎక్స్ సీఎం ఇంటి ముందు ఎక్కడో దూరం కూడా కావద్దు, ఎక్కడో ఫామ్ హౌస్ కూడా కాదు, ఎక్కడో పొలాల్లో కాదు, ఇంటి ముందే గార్డెన్ లో ఉండేటువంటి గడ్డి మొక్కలు తగలబెట్టారంటే బయట వాళ్ళు అసాహసం చేస్తారా? ఇంకోటి, నీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, సీసీ కెమెరాలు ఓపెన్ చేయి, పోలీస్ స్టేషన్ లో వాటిని అందించు, కోర్టు దాకా తీసుకెళ్తారు. వాళ్ళకి పెద్ద కేసు అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి లాలో పెద్ద పెద్ద శిక్షలు ఉన్నాయి కదా. నువ్వు ఎందుకు సీసీ కెమెరాలు సంబంధించినటువంటి అవుట్పుట్ బయట పెట్టడం లేదు? అంతేందుకు, నీ సీసీ కెమెరాలు ఎప్పుడు నిఘాలో ఉంటాయి. నువ్వేం మామూలుడు కాదు కదా. నీ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఏ పక్క నుంచి ముప్పు వస్తుంది, ఏ పక్క నుంచి ప్రమాదం వస్తుంది, ఎవరు ఏమన్నా కత్తులు కానీ కట్టాలు కానీ పట్టుకొని వస్తున్నారు అనేది నీ సీసీ కెమెరాల నిఘాల్లో చూస్తూనే ఉంటారు కదా నీ సెక్యూరిటీ. అలాంటప్పుడు ఇది తగల పెడతా ఉంటే గాల్లో వచ్చి నిప్పు అంటుకుందా, లేకపోతే గాల్లో వచ్చినటువంటి సైతాలు నిప్పు అంటించిందా, లేకపోతే నీకు కడుపు మంటతో సస్తున్నావు కదా, కూటమికి 164 వచ్చాను, ఆ కడుపు మంటలో మంట వచ్చి ఎదురొచ్చి అది చాలా తగలబడిపోయిందా? 2 సార్లు ఎందుకు నీ ఇంటి ముందున్న గార్డెన్ లో మంటలు వచ్చాయి? ఫస్ట్ సారి మంటేసావు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, కాగితాలు, డైరీలు పూర్తిగా తగలబడిపోవాలా, నీకు అర్థమైంది. మళ్ళీ వచ్చే కిరసనాల కోసం మళ్ళీ తగలబెట్టావు. స్పష్టంగా ఇది ప్రపంచానికి తెలుస్తుంది. నిన్ను ఎందుకు నమ్మొచ్చు అంటే, లెక్కర్ స్కామ్ నువ్వు చేస్తుంటావు ఎందుకు నమ్మొచ్చు అంటే, అప్పటి వరకు ఉన్నటువంటి మంచి అఫీషియల్ గా ఉండేటువంటి లెక్కర్ అంతా పక్కన దోసి నాసిరకమైన లెక్కర్ పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఎంతలా ఆడుకున్నావో జనాలకి తెలుసు. నువ్వు డబ్బుల్ని డిజిటల్ ప్రాసెస్ గా తీసుకోకుండా పెట్టులో వేసుకున్నది జనాలకి తెలుసు. అదే విధంగా నువ్వు ఏదైతే నాసిరకమైన బ్రాండ్లు అందిస్తారో వాళ్ళతో సరఫరా చేయించుకొని వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి ఎంత డబ్బులు నొక్కేసావో ఈ జనాలకి తెలుసు. అంత చేసిన నువ్వు ఈ విషయంలో చేస్తావని అనుకోరా? రెండో పాయింట్, నువ్వు కోడికత్తి సీను ఎయిర్పోర్ట్ లో అందరూ చూస్తున్నాగా కోడికత్తి వాడికి ఇచ్చి అతని చేత నువ్వు పొడిపించుకున్నావు. ఆ రోజులో సంచలనం, అతని జీవితాన్ని కూడా సర్వనాశనం చేశావు. అక్కడ కూడా నువ్వు చేసిన తప్పు తెలుసు. మన గులకరాయిని కూడా నువ్వే అందరూ చూస్తున్న మూలంగా పైకి సిరిపిచ్చి దెబ్బ తగిలించుకొని కూడా అది ప్రతిపక్షం పని అని చెప్పావు. ఇవి 2 చేసిన నువ్వు ఇది చేయరని నువ్వు అనుకుంటున్నావా? ఇక్కడ 2 పాయింట్లు ఆలోచించావు. ఒకటి, నీ దగ్గర ఉన్న డేటా, నీ దగ్గర ఉన్న స్కామ్, నీ దగ్గర ఉన్న మాఫియా, నీ దగ్గర ఉన్న అవినీతికి సంబంధించినటువంటి ఏదైతే ఫైల్స్ ఉన్నాయో, డైరీ ఉందో, పెన్ డ్రైవ్ ఉందో, చిప్ ఉందో, ల్యాప్టాప్లు ఉన్నాయో, కంప్యూటర్లు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటి నుంచి తరలించాలి. నువ్వు ఇంటి నుంచి తరలించాలంటే
100% అధికారులు పట్టుకుంటారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎక్కడ పెడితే అక్కడ వాటిని మనం ఎస్కేప్ చేయలేము. కాబట్టి 2 రకాలుగా ఆలోచించాం. ఇంట్లో ఉన్న డేటా ఎస్కేప్ చేయాలి. రెండోది, ఆ డేటాతో సహా తగలబడుతున్నప్పుడు నిన్నెవరో చంద్రబాబు నాయుడు గారు కావాలని ఎవరో మనుషులు పురమాయించి నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడని కూడా నువ్వు అల్లాలి. అంటే 2 ఉపయోగాలు. ఒకటి, డేటాని ఎస్కేప్ చేయాలి. రెండోది, తగలబడుతున్న డేటాలోంచి అపాయం నీకు పొంచి ఉందని కూడా ట్రై చేశావు. కానీ అడ్డంగా దొరికిపోయావు. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నీ సీసీ కెమెరా ఫుటేజ్ ని, నువ్వే సామాన్యమైన మనిషివి కాదు, నువ్వేమి పల్లెటూరులో లేవు, నువ్వు ఎక్స్ సీఎంవి, కాబట్టి నువ్వు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడివి. నీకు ఏదైతే ఇంటికి సంబంధించి గార్డెన్లో ఉన్న సీసీ కెమెరాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డేటా మొత్తం తీసుకొని వచ్చి ప్రభుత్వ అధికారులకు నువ్వు చేతికిస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ కి, వాళ్ళు ఇమీడియట్లీ ఎవరు వచ్చారు, ఎవరు పట్టుకున్నారు, ఎందుకు కాల్చారని ఇమీడియట్లీ 100% నీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎవరో కూడా ఇందులో బయటల ప్రమేయం ఉండదు, ఎవరు ఇందులో దూరలేదు, నువ్వే అన్నీ చేశావు. నా లెక్క ప్రకారం అయితే సీసీ కెమెరాల్ని 1 గంట ముందే నువ్వు ఆపించేసే ప్రయత్నం కూడా చేస్తుంటావు. ఇప్పుడు ఏదైనా ఉండాలి అంటే నువ్వు సీసీ కెమెరాలు ఫుటేజ్ ఇవ్వాలి. నువ్వు అడ్డంగా దొరికిపోయావు. సిట్టు ఎక్కడ వచ్చి నీ మీద దాడులు చేసి లోపల ఉన్న ఫైల్స్ ని, అంటే నీ ఉద్దేశం ఏంటంటే దాన్ని మర్చిపోయారు, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అది మాసిపోయింది, అది మూసుకుపోయింది అని అనుకున్నాం. ఏది లిక్కర్ స్కామ్ సంబంధించి. కానీ సడన్ గా సిట్టు బృందాన్ని వేసే లోపల ఒక్కసారిగా భయపడి ఇమ్మీడియట్లీ వీటిని మనం తరలించాలనే కార్యక్రమంలో ఆ రోజు రాత్రే, అంటే నిన్న రాత్రే వీటన్నిటి తీసుకెళ్లి గార్డెన్ లో వేసి పిచ్చి మొక్కలు వాటి మీద వేసి కాల్ చేసి వాటన్నిటి కూడా ఎస్కేప్ చేసి వాటన్నిటిని కూడా భూమి మీద లేకుండా చేసావు. అందులో భాగంగానే నువ్వు అడ్డంగా దొరికింది ఎక్కడంటే ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వాలి. ఇచ్చినా అందులో ఎవరో తెలుస్తుంది, అది నీ వాళ్ళే. ఇవ్వకపోయినా నువ్వు ఎందుకు సీసీ కెమెరాలు ఆపేసో కూడా తెలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మే విధానంలో జనాలు లేరు. నీకు అందుకే 11 సీట్లు ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడైనా మనిషిగా మారు. రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకో, నువ్వు 100% జైలుకి వెళ్తావు. ఒక్క దాంట్లో కాదు, పాత కేసుల్లో, కొత్త కేసుల్లో నీతో పాటు నీ బృందం కూడా వెళ్తుంది. ఇందులో భాగంగానే విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఇందులో రెండోది మిథున్ రెడ్డి ఉన్నాడు, మూడోది ఐటీ శాఖ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరి డేటా కూడా బయటకు వస్తుంది. 100% ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడడమే కాకుండా ప్రజల సొమ్ముని అడ్డగోలుగా దోచుకొని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కి తరలించారు. తస్మాత్ జాగ్రత్త. రానున్న రోజుల్లో 100% మీకు బలమైన శిక్షలు పడతాయి. థ్యాంక్ యూ సో మచ్.